సో ఫ్రెండ్స్, ఇప్పుడు చూసుకుంటే మనకి OnePlus నుంచి ఈ యొక్క 2021 ఇయర్లో వాళ్ళ యొక్క ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ వచ్చేసరికి OnePlus 9 సిరీస్. సో ఈ యొక్క OnePlus 9 సిరీస్ని OnePlus కంపెనీ అయితే ఈ యొక్క మార్చ్ అప్కమింగ్ 20th అయితే ఎక్స్క్లూజివ్గా లాంచ్ చేయబోతున్నారు గ్లోబల్గా. అట్ ద సేమ్ టైం ఇంక ఇండియాలో కూడా ఒకేసారి లాంచ్ ఈవెంట్ మళ్ళీ స్పెషల్గా ఏమి ఉండదు. సో ఒకేసారి గ్లోబల్ లాంచ్ ఈవెంట్. సో వరల్డ్ వైడ్గా అయితే ఈ యొక్క మార్చ్ 20th అయితే లాంచ్ చేయబోతున్నట్టు OnePlus కంపెనీ అయితే అఫీషియల్గా కన్ఫర్మేషన్ కూడా చేయడం జరిగింది. సో ఇప్పుడు చూసుకుంటే మనకి ఈ యొక్క OnePlus 9 సిరీస్లో మనం 3 మోడల్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. OnePlus 9, OnePlus 9 Pro అండ్ థర్డ్ మొబైల్ ఫోన్ వచ్చేసరికి OnePlus 9R. ఈ యొక్క 9Rనే మనకి రూమర్స్ ప్రకారం OnePlus 9E ఆర్ ఈవెన్ OnePlus 9 Lite అని పిలవబోతున్నారు. సో ఏదైనా సరే నేను అనుకోవడం లాంచ్ ఈవెంట్లో మనకి 2 మొబైల్ ఫోన్స్ అయితే కన్ఫర్మ్గా లాంచ్ చేస్తారు. OnePlus 9 Pro అండ్ OnePlus 9. ఏదైతే మనం లైట్ వేరియంట్ అనుకుంటున్నామో థర్డ్ మొబైల్ ఫోన్, ఇది ప్రాబబుల్లీ మనకి సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటే లాంచ్ ఈవెంట్ రోజే ఇది కూడా లాంచ్ చేయొచ్చు. మేబీ మిస్ అయిందంటే 6 months తర్వాత తెలిసిందే కదా మనకి OnePlus స్ట్రాటజీ. సో ఆ 6 months తర్వాత అయితే మళ్ళీ ఇది మనకి యొక్క లైట్ వేరియంట్ అయితే లాంచ్ చేయొచ్చు. సో ఏదైనా సరే ఈసారి నాకేనే కాదు, చాలా వరకు అయితే హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి ఈ యొక్క OnePlus 9 మొబైల్ ఫోన్ మీద. ఈసారి వీలైతే కంపెనీ వాళ్ళైతే కెమెరా మీద అయితే హైలీ ఫోకస్ చేయడం జరిగింది. సో R&D డిపార్ట్మెంట్ మీద అయితే లాట్ ఆఫ్ మనీ అయితే OnePlus టీమ్ అయితే ఇన్వెస్ట్ చేయడం కూడా జరిగింది. వీలైతే ఈసారి యాక్చువల్లీ మనకి ఇప్పుడు దాకా OnePlus నుంచి వచ్చిన ప్రతి ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్లో కెమెరాస్ అనేవి ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. సో మనం ఎక్కడ కూడా వేలు చూపించి వంక పెట్టడానికి ఆస్కారం అయితే ఉండదు. సో ఆప్టిమైజేషన్ బాగుంటాయి, వాళ్ళు వాడే సోనీ శాండర్స్ కూడా బాగున్నాయి అప్ టు మనకి లాస్ట్ ఇయర్ OnePlus 8 Pro దాకా. బట్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే రేపు ఈ యొక్క మార్చ్ 20th లాంచ్ కాబోయే OnePlus 9 Pro అనేది హిస్టరీ చేంజ్ అయితే చేయొచ్చు. ఇట్స్ లైక్ ఏ కైండ్ ఆఫ్ గేమ్ చేంజర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈసారి వీళ్ళు ఈ యొక్క ఎస్పెషల్లీ ఈ యొక్క OnePlus 9లో కెమెరాని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి OnePlus ఫ్యాన్స్కి బిగ్ సర్ప్రైజ్ ఇవ్వడానికి అయితే వీళ్ళు ఏకంగా Hasselblad అనే ఒక స్వీడిష్ కెమెరా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, సో వీళ్ళతో అయితే టైప్ అయ్యి ఈసారి ఈ యొక్క మొబైల్ ఫోన్ని కెమెరా డిజైన్ చేసి లాంచ్ అయిపోతున్నట్టు OnePlus టీమ్ మనకి అఫీషియల్గా కన్ఫర్మేషన్ కూడా చేయడం జరిగింది. ప్రైసెస్ కూడా కొద్దిగా ఎక్స్పెన్సివ్గానే ఉంటాయి. బట్ ఏదైనా సరే ఒకసారి ఈ వీడియోలో మనం ఈ యొక్క OnePlus 9 Pro గురించి అయితే ఖచ్చితంగా డిస్కస్ చేద్దాం. సో నమస్కారం, నా పేరు శ్రీకాంత్, మీరు చూస్తున్నారు వికెటాక్ ఇన్ తెలుగు. నా స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ముందుగా మనం ఈ యొక్క OnePlus 9 Pro యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఈ యొక్క డిస్ప్లే టైప్ వచ్చేసరికి మనకి సూపర్ AMOLED స్క్రీన్తో యూజ్ చేయబోతున్నారు అండ్ ప్రాబబ్లీ మనకి కొన్ని రూమర్స్ ప్రకారం OLED డిస్ప్లే కూడా యూజ్ చేసిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. బట్ ఏదైనా సరే మన స్క్రీన్ రిఫ్రెష్ చేసుకుంటే నియర్లీ 120 Hz స్క్రీన్ రిఫ్రెష్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో తెలిసిందే మనకి చాలా బటర్ స్కాచ్ అయితే ఉంటుంది రిఫ్రెష్ రేట్ పెరిగే కొద్దికి. సో మనకి ఈ యొక్క మొబైల్ ఫోన్లో MEMC సర్టిఫికేషన్ టెక్నాలజీ ఉందా లేదా అనేది మాత్రం కన్ఫర్మేషన్గా తెలీదు. ఆఫ్ కోర్స్ మనకి లాస్ట్ ఇయర్ OnePlus 8 Pro అయితే MEMC టెక్నాలజీ సర్టిఫైడ్ డివైస్ అది. సో మనకి డిస్ప్లే బాగుంటుంది యాక్షన్ మూవీస్ చూస్తున్నప్పుడు, పర్టికులర్గా గేమ్స్ ఆడుతున్నప్పుడు కూడా. సో మేబీ మనకి ఈ యొక్క అప్కమింగ్ OnePlus 9లో కూడా అయితే MEMC సర్టిఫైడ్ డివైస్ ఇస్తారనుకుంటున్నాను. సో ఇంకా మనకి నిట్స్ బ్రైట్నెస్ వాళ్ళు తెలిసింది అప్రాక్సిమేట్లీ 1500 నిట్స్ పీక్ నిట్స్ బ్రైట్నెస్ వాళ్ళు దీంట్లో ప్రొవైడ్ చేస్తారు. సో ఇంకా డిస్ప్లే మనకి పంచుకోలతో రాబోతుంది అండ్ కర్వ్ టైప్ డిస్ప్లే. ఇంకా ఓవరాల్గా మనం నెక్స్ట్గా చూసుకోవాల్సిన ఆండ్రాయిడ్ వర్షన్. ఈ యొక్క మొబైల్ ఫోన్ మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ మాత్రం Android 11 అయితే లాంచ్ చేయబోతున్నారు. సో ఇది గుడ్ మోన్ చెప్పుకోవచ్చు, Android 11 లాంచ్ చేస్తున్నారు కాబట్టి వెరీ సూన్ ఈ యొక్క మొబైల్ ఫోన్ మనకి Android 12కి Android 13కి అయితే ఎలిజిబుల్ అయింది. అట్ ద సేమ్ టైం మనకి OnePlus UI తెలిసిందే. సో వన్ ఆఫ్ ద బెస్ట్ UI అని చెప్పుకోవచ్చు వరల్డ్లో. సో ఇంక నెక్స్ట్గా మనం చూసుకోవాల్సిన ప్రాసెసర్. సో ఫ్రెండ్స్, ఏదైతే మనకి క్వాల్కామ్లో లేటెస్ట్ ప్రాసెసర్ అయిన స్నాప్డ్రాగన్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అయిన స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ దీంట్లో యూజ్ చేయబోతున్నారు. సో ఇది మనకి లేటెస్ట్ ప్రాసెసర్ మనందరికీ తెలిసిందే. అండ్ ఈ యొక్క ప్రాసెసర్తో మనకి గీక్ బెంచ్ స్కోర్ కూడా బయటికి రావడం జరిగింది. సో ఇక్కడ మన గీక్ బెంచ్ స్కోర్ చూసుకోవచ్చు. సింగిల్ స్కోర్ వచ్చేసరికి నియర్లీ 120 పాయింట్స్, మల్టీ స్కోర్ వచ్చేసరికి 3630 పాయింట్స్ అయితే స్కోర్ చేయడం జరిగింది. అలాంగ్ విత్ 12GB ర్యామ్ వేరియంట్తో మనకైతే ఈ యొక్క ఇమేజ్ అయితే లీక్ అవడం జరిగింది. సో డెఫినెట్లీ మనం ర్యామ్ చూసుకుంటే వీళ్ళు బేస్ వేరియంట్ ర్యామ్ 8GB ర్యామ్ విత్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తీసుకురాబోతున్నారు. అట్ ద సేమ్ టైం హ్యాండ్ వేరియంట్ చూసుకుంటే మనకి 12GB ర్యామ్ విత్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్. బట్ ఇక్కడ మనం గమనించాల్సిన ర్యామ్ టైప్ వచ్చేసరికి LPDDR5X అయితే యూజ్ చేయబోతున్నారు. అలాంగ్ విత్ మనకి స్టోరేజ్ టైప్ కూడా UFS 3.1 అయితే యూజ్ చేయబోతున్నారు. సో డెఫినెట్లీ గాయస్, ఫ్లాగ్షిప్ కేటగిరీ మొబైల్ ఫోన్ స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ and LPDDR5 RAM and UFS 3.1. It's a great combination. So definitely mobile phone అనేది blazing amazing fast అయితే ఖచ్చితంగా ఉంటుంది. At the same time ఇక్కడ మనం గమనించాల్సింది ఈ యొక్క
యొక్క ప్రాసెసర్ ట్రిపుల్ ఎయిట్ అనేది మనకి 5G కేపబిలిటీ ప్రాసెసర్. బట్ మన ఇండియాలో లాంచ్ చేయబోయే మొబైల్ ఫోన్లో అయితే మనకి 5Gలో sub-6 GHz బ్యాండ్ అయితే ఎనేబుల్ చేస్తారు. అట్ ద సేమ్ టైం మిల్లీమీటర్ బ్యాండ్ అయితే డిజేబుల్ చేస్తారు. ఐ మీన్ మిల్లీమీటర్ బ్యాండ్కి సంబంధించిన మోడల్స్ని అయితే ఈ యొక్క OnePlus కంపెనీ అయితే స్కిప్ చేసేస్తున్నారు మన ఇండియన్ వేరియంట్స్లో. సో ఎలాగైతే మనకి యాపిల్ కంపెనీ, శాంసంగ్ కంపెనీ వాళ్ళ యొక్క ఫ్లాగ్షిప్ 5G మొబైల్ ఫోన్స్ లాంచ్ చేసేటప్పుడు మిల్లీమీటర్ వేవ్ని ఎలాగైతే స్కిప్ చేస్తారో ఆ బ్యాండ్స్ని, సో అదేవిధంగా ఈ యొక్క OnePlus 9లో కూడా మనకైతే జస్ట్ sub-6 GHz బ్యాండ్కి సపోర్ట్ అయ్యే బ్యాండ్స్ని యూజ్ చేయబోతున్నారు మోడమ్స్ని. సో ఈ యొక్క మిల్లీమీటర్ వేవ్ బ్యాండ్ని స్కిప్ చేయడం ద్వారా కంపెనీకి అయితే కొద్దిగా మనీ సేవ్ అయింది. సో గమనించుకోవాలి. సో మై ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం చూసుకోవాల్సిన కెమెరా డిపార్ట్మెంట్. ఎస్పెషల్లీ ఇందాక నేను చెప్పిన విధంగానే ఈ యొక్క మొబైల్ ఫోన్కి ఒక హార్ట్ లాంటిది కెమెరా ఈ యొక్క OnePlus 9 సిరీస్కి. సో ఇందాక మనం చెప్పుకునే విధంగానే స్వీడిష్ కంపెనీ అయిన Hasselblad మ్యానుఫ్యాక్చరింగ్ కెమెరా డిపార్ట్మెంట్. సో వీళ్ళు ఏం చేస్తారంటే కెమెరాస్లో కావాల్సిన కాంపోనెంట్స్ కానీ డిఫరెంట్ సెన్సర్స్ కానీ కెమెరా ఆప్టిమైజేషన్, లైట్నింగ్ కండిషన్స్, కలర్ డిస్కలరేషన్, కలర్ క్యాలిబ్రేషన్స్, మనకి ఒక ఫోటోని ప్రీ ప్రొడక్షన్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్కి రావాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది బ్యాకప్లో. సో OnePlus కంపెనీ అయితే ఈసారి ఈ యొక్క Hasselblad టీమ్తో అయితే టైఅప్ అయ్యి ఈ యొక్క మొబైల్ ఫోన్ అయితే లాంచ్ చేయబోతున్నారు. సో ఏదైతే మనకి 9 Pro గురించి మాట్లాడుకుంటున్నాం కదా, సో ఈ యొక్క 9 Proలో మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి 4 కెమెరాస్ అయితే మనకు ఉంటాయి. క్వాడ్ కెమెరా సెటప్. ప్రైమరీ కెమెరా వచ్చేసరికి మనకి 48 మెగాపిక్సెల్, ఇది వైడ్ యాంగిల్. సో ఈ యొక్క 48 మెగాపిక్సెల్ అనేది మనకి సోనీ సెన్సర్, ఇది IMX 789. అండ్ సెకండరీ క్యామ్ చూసుకుంటే మనకి 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే ఈ యొక్క 50 మెగాపిక్సెల్ సెకండరీ క్యామ్ కూడా సోనీ సెన్సర్ యూజ్ చేశారు, సోనీ IMX 766. అండ్ థర్డ్ కెమెరా వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, మనం అప్ టు 3x వరకు అయితే ఆప్టికల్ జూమ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఫోర్త్ కెమెరా వచ్చేసరికి 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, మనం గమనించాల్సింది ఈ యొక్క సోనీ ప్రైమరీ దాంట్లో 14 మెగాపిక్సెల్ సెన్సర్ సోనీ సెన్సర్ అని చెప్పాను కదా, IMX 789. అండ్ సెకండరీ క్యామ్ అయిన అల్ట్రా వైడ్ 50 మెగాపిక్సెల్లో కూడా సోనీ సెన్సర్ IMX 766. ఈ రెండు కూడా మనకైతే కస్టమైజ్డ్ సెన్సర్స్, అంటే OnePlus టీమ్ వాళ్ళకి తగ్గట్టుగా ఆ సెన్సర్ని అయితే డిజైన్ చేయించుకోవడం జరిగింది సోనీ దగ్గర. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇంకా మనం ఈ యొక్క సెన్సర్స్ని జస్ట్ మనం OnePlus కంపెనీ యొక్క మొబైల్ ఫోన్స్లోనే చూడగలం అప్కమింగ్లో కూడా. సో రిమైనింగ్ కంపెనీస్ దగ్గర అయితే చూడలేము. బట్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే ఆ యొక్క సెకండరీ క్యామ్ 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అని చెప్పుకున్నాం కదా. సో మనకి మీకు గుర్తునే ఉంటుంది, లాస్ట్ ఇయర్ యాపిల్ వాళ్ళ యొక్క ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ అయిన హ్యాండ్ వేరియంట్ iPhone 12 Pro Max, అట్ ద సేమ్ టైం సామ్సంగ్ కూడా వాళ్ళ యొక్క హ్యాండ్ వేరియంట్ మొబైల్ ఫోన్ అయిన సామ్సంగ్ గెలాక్సీ S21 Ultra. సో ఈ యొక్క 2 మొబైల్ ఫోన్స్లో ఆ కంపెనీస్ అయితే అల్ట్రా వైడ్ వేసేసరికి జస్ట్ 12 మెగాపిక్సెల్ అయితే యూజ్ చేయడం జరిగింది. బట్ ఇక్కడ OnePlus చూసుకుంటే 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అయితే యూజ్ చేశారు. సో డెఫినెట్లీ ఇది ఒక కైండ్ ఆఫ్ గేమ్ చేంజర్ అని చెప్పుకోవచ్చు. OnePlus కంపెనీ CEO అయిన పీటీలో అయితే సోషల్ మీడియా ట్విట్టర్ అకౌంట్లో అయితే ఈ యొక్క ఇమేజెస్ని అయితే షేర్ చేయడం జరిగింది. సో మీరు కూడా చూసుకోవచ్చు, పిక్స్ అనేవి చాలా షార్ప్గా, క్లియర్గా అయితే చాలా యాక్యురేట్గా ఉన్నాయి. వీడియోస్ కూడా చూసుకోవచ్చు, మనకి వీడియో కూడా అల్ట్రా వైడ్ లెన్స్తో అయితే క్యాప్చర్ చేయడం జరిగింది. సో గాయ్స్, నాకు చెప్పుకునే విధంగానే డెఫినెట్లీ ఈసారి మాత్రం కెమెరాకి అయితే OnePlus అయితే ఒక స్టెప్ ఫార్వర్డ్ వేసింది డెఫినెట్లీ. ఇంకా ఓవరాల్గా మనకి ఈ యొక్క బ్యాక్ సైడ్ కెమెరా ఏదైతే ప్రైమరీ క్యామ్ ఉందో 48 మెగాపిక్సెల్, దీంట్లో మనం 4K వీడియో ఫుటేజ్ రికార్డింగ్ చేసుకోవచ్చు అప్ టు 120 frames per second. అండ్ అగైన్ 8K క్యాపబిలిటీలో కూడా వీడియో రిజల్యూషన్ తీసుకోవచ్చు అప్ టు 30 frames per second వరకు క్యాపబిలిటీ అయితే ఉంది. సో బ్యాక్ సైడ్ కెమెరాలో ఏదైతే మనకి ప్రైమరీ క్యామ్ 48 మెగాపిక్సెల్ అనుకున్నామో, ఇది మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం థర్డ్ కెమెరా అయిన 8 మెగాపిక్సెల్ టెలిఫోటో అని చెప్పుకున్నాం కదా. సో మోస్ట్ ప్రాబబ్లీ దీంట్లో కూడా మనకైతే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఎనేబుల్ చేస్తున్నారు. బట్ ఇక్కడ మన క్వశ్చన్ ఏంటంటే సెకండరీ క్యామ్ అయిన 50 మెగాపిక్సెల్లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఎనేబుల్ చేస్తున్నా లేదా స్కిప్ చేస్తారా అనేది మాత్రం మనకి తెలియదు. సో ఇంకా నెక్స్ట్గా మనం చూసుకోవాల్సిన ఫ్రంట్ సైడ్ కెమెరా. సో మై ఫ్రెండ్స్, ఫ్రంట్ సైడ్ కెమెరా వచ్చేసరికి ఎప్పట్లానే లాస్ట్ ఇయర్ ఎలా జరుగుతుంది ఆనవాయితీ అంటాం కదా మనం. సో అదే విధంగా లాస్ట్ జనరేషన్ ఎలాగైతే 16 మెగాపిక్సెల్ అయితే ప్రొవైడ్ చేశారు 8 Proలో, ఈసారి కూడా ఈ యొక్క OnePlus 9 Proలో కూడా 16 మెగాపిక్సెల్ సోనీ సెన్సర్ యూజ్ చేసిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. బట్ చాలామంది యూజర్స్ నుంచి హ్యూజ్ డిమాండ్ అనుకోవచ్చు ఈ యొక్క 16 మెగాపిక్సెల్ మీరు చేంజ్ చేయాలని. బట్ మనకి తెలీదు, మేబీ రూమర్స్ ప్రకారం యాజ్ ఆఫ్ నా వీడియో చేస్తున్న టైం ప్రజెంట్ చూసుకుంటే 16 మెగాపిక్సెలే మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మేబీ మనకి లాంచ్ ఈవెంట్లో OnePlus సర్ప్రైజ్ చేసినా సరే ఆ యొక్క 16 మెగాపిక్సెల్ బదులు వేరే 32 మెగాపిక్సెల్ అరేంజ్ చేసినా సరే మనం ఆశ్చర్యపోవక్కర్లా. సో ఫైనల్గా నేను ఈ వీడియో మొత్తంలో ఎక్కువగా Hasselblad కంపెనీతో టైప్ చేస్తాను ఉన్నాను కదా. సో ఒక్క మాట చెప్పేస్తాను, మనకి మూన్ మీద నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ల్యాండ్ అయిన టైంలో
హిస్టరీలో తన ఫస్ట్ టైం తన పాదాన్ని మూవ్ మీద చందమామ మీద పెట్టినప్పుడు ఈ యొక్క హ్యాసెల్బ్లాడ్ కెమెరా లెన్స్తోనే వీళ్ళైతే ఇమేజ్ క్యాప్చర్ చేయడం జరిగింది. సో మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ హ్యాసెల్బ్లాడ్ అనేది ఎంత పాపులర్ కంపెనీను. సో వాళ్ళతో అయితే వీళ్ళైతే టైప్ అయితే తీసుకొస్తున్నారు ఈ యొక్క మొబైల్ ఫోన్ని. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది బ్యాటరీ డిపార్ట్మెంట్. మనకి బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి నియర్లీ 4500 మిల్లీ ఆంపియర్ బ్యాటరీ. మనకి బాక్స్లోనే 65 అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి అడాప్టర్ అయితే స్కిప్ చేయట్లేదు. OnePlus కంపెనీ కూడా చెప్పడం జరిగింది 65 వాట్స్ అడాప్టర్ అయితే బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఈ యొక్క మొబైల్ ఫోన్ మనకి వైర్లెస్ క్యాపబిలిటీ అప్ టు 45 వాట్స్ వరకు అయితే ఎనేబుల్ అయితే ఉంది. అట్ ద సేమ్ టైం మనకి రివర్స్ ఛార్జింగ్ కూడా ఉంది. బట్ ఎంత కెపాసిటీ అనేది మాత్రం ఇంకా మనకి ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు. IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ మొబైల్ ఫోన్. ఫైనల్గా ఈ యొక్క మొబైల్ ఫోన్ 9 Pro అనేది మనకి 3 కలర్స్ అయితే అవైలబిలిటీ తీసుకురావడం జరిగింది. బ్లాక్, సిల్వర్ అండ్ గ్రీన్ కలర్. సో మీరు బ్యాక్ సైడ్ ఇమేజ్ చూసుకోవచ్చు. ఎక్కడైతే మనకి కెమెరా మాడ్యూల్ ఉందో సో ఆ మాడ్యూల్ మీద హ్యాసెల్బ్లాడ్ అనేది మనకి టెక్స్చర్ అయితే కనబడుతుంది. సో ఇట్స్ ఆసమ్ అని చెప్పుకోవచ్చు డెఫినెట్లీ. సో ఇంక నెక్స్ట్గా మనం చూసుకోవాల్సింది OnePlus 9. సో ఏదైతే మనకి ప్రో వేరియంట్ ఉందో సో ఆ ప్రో వేరియంట్ పోల్చుకుంటే ఈ యొక్క OnePlus 9 అనేది కొద్దిగా లో అండ్ వేరియంట్. సో దీంట్లో కూడా రూమర్స్ ప్రకారం మనకి 120Hz డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు. 2K ప్యానల్ రిజల్యూషన్, సూపర్ AMO LED అండ్ ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 8 ప్రాసెసర్. బట్ కెమెరాస్ మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి మాత్రం ఇక్కడ ట్రిపుల్ కెమెరా సెటప్. ప్రైమరీ కెమెరా వచ్చేసరికి 48 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా వచ్చేసరికి కూడా 48 మెగాపిక్సెల్ అండ్ థర్డ్ కెమెరా వచ్చేసరికి ఎగ్జాక్ట్గా వాల్యూ తెలియదు మనకి. మేబీ అనుకోవడం 2 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తున్నారు డెప్త్ సెన్సార్. సో ఈ యొక్క OnePlus 9లో కూడా కంపెనీ అయితే మనకి సోనీ సెన్సార్ అయితే యూజ్ చేశారు. బట్ ఇటువంటి సెన్సార్స్ ఏంటి అనేది మాత్రం పర్ఫెక్ట్గా మన దగ్గర అయితే ఇన్ఫర్మేషన్ అయితే లేదు. బట్ ఈ యొక్క OnePlus 9 యొక్క కెమెరా బ్యాక్ సైడ్ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకైతే హ్యాసెల్బ్లాడ్తో అయితే టైప్ అయితే దీన్ని కూడా తీసుకొస్తాం. సో డెఫినెట్లీ మనకి ఈ యొక్క OnePlus 9 కూడా ఇమేజెస్ అనేది డెఫినెట్లీ ఫార్ బెటర్ ఉంటాయని మాత్రం అర్థమైపోతుంది. సో ఈ యొక్క OnePlus 9 కూడా మనకి మోస్ట్ ప్రాబబ్లీ 3 కలర్స్ అయితే లాంచ్ అయిపోతున్నారు. సో వైలెట్, బ్లూ అండ్ గ్లాసీ బ్లాక్. సో గాయస్ ఇది మనకి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు దాకా ఉన్నది. ఇంకా ఫైనల్ చూసుకుంటే OnePlus 9R అదే మనకి OnePlus 9 లైట్ అవ్వచ్చు లేదా 9E అని కూడా పిలవచ్చు. సో ఏదైనా సరే ఎగ్జాక్ట్గా ఈ యొక్క మొబైల్ ఫోన్ గురించి మనకి పర్ఫెక్ట్ లీక్స్ అయితే లేవు కన్ఫర్మ్గా ఇంటర్నెట్లో. సో ఏదైనా సరే ఈ యొక్క మొబైల్ ఫోన్లో అయితే ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 690 వాడచ్చు, లేదా మిస్ అయిందంటే స్నాప్డ్రాగన్ 870 వాడచ్చు అనే ఇన్ఫర్మేషన్ అయితే వినబడుతుంది. బట్ ఎగ్జాక్ట్గా మనకి ఏమీ తెలియదు. సో ఇంకా ఫైనల్గా మనం ప్రైసెస్ చూసుకుంటే OnePlus 9 Pro మనకి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ నేను అనుకోవడం 60,000 రూపీస్ ఆ యొక్క మార్జిన్లో అయితే ఉండొచ్చు. అప్రాక్సిమేట్లీ మనకి 59,999 రూపీస్. ఓకే ఇంక నెక్స్ట్గా మనం చూసుకోవాల్సింది OnePlus 9 దీని యొక్క ప్రైస్ వచ్చేసరికి 45,000 రూపీస్కి కొద్దిగా ఎబో అయితే పెట్టచ్చు అని అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్గా మనకి OnePlus 9 లైట్ ఏదైతే మనం స్నాప్డ్రాగన్ 690 ప్రాసెసర్ అనుకున్నాము. సో ఆ యొక్క ప్రాసెసర్ యూజ్ చేస్తే మోస్ట్ ప్రాబబ్లీ మనకి 20,000 నుంచి 23,000 మధ్యలో అయితే ఉండొచ్చు. అండ్ ఇన్ కేస్ స్నాప్డ్రాగన్ 870 కానీ వాడారు అంటే మోస్ట్ ప్రాబబ్లీ మనకి 38,000 40,000 రూపీస్ ఆ యొక్క ప్రైస్ బడ్జెట్ అయితే ఉండొచ్చు నేను అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇది నాకు నా దగ్గర ఉన్న OnePlus 9 గురించి ఇన్ఫర్మేషన్. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇది కన్ఫర్మ్డ్, అందుకే మీ వీడియో కూడా చేయడం జరిగింది. సో ఎనీ హ్యావ్ నా స్మాల్ రిక్వెస్ట్, మళ్ళీ మన ఛానల్ మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ థ్యాంక్స్ ఎ లాట్ మై డే గైస్ ఫర్ యర్ లవ్, సపోర్ట్ అండ్ కమిట్మెంట్. ధన్యవాద్.